చిరంజీవి, నీ అసమాన భుజబలంతో అవంతిపుర ప్రతిష్టను కాపాడావు నాయన. మహామంత్రి, విజయమాలకు సిద్ధంగా ఉంది ప్రభు. సర్పం శార్వాక, ఏమిటిది? ఏముంది ప్రభు, సంపెంగి వాసనకు సర్పం చేరింది. విరులున్న చోట సర్పాలు, సిరులున్న చోట దుర్మార్గులు చేరటం సహజమే మహారాజా. నిజం చెప్పావు నాయన. చిరంజీవి, నీ నామధేయం? పరదేశి. నీ తేజస్సు ఓజస్సు చూస్తూ ఉంటే మా మనసు ఉప్పొంగిపోతున్నది నాయన. నువ్వు వీరుడవే కాదు, మా ప్రాణదాత. ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేవు. ఈ క్షణం నుంచి నిన్ను మా అంగరక్షకుడిగా నియమిస్తున్నాం. మహాప్రసాద్. బావగారు, ఆదరం కలిగితే అమూల్యమైన కానుకలు ఇవ్వండి. కానీ ఆనూపాను తెలియని ఆగంతకునికి అంత బాధ్యత కలిగిన ఉద్యోగాన్ని ఇవ్వడం, నమ్మి అంతఃపురంలోకి ప్రవేశపెట్టడం అంత మంచిది కాదేమో అని. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో మాకు బాగా తెలుసు. మా మీద ఈ అత్యాచారానికి తలపెట్టిన అయోగ్యుడెవడో త్వరలోనే తెలుస్తాం. అనవసరంగా రంధ్రాన్వేషణ చేయక ఈ మహావీరునికి తగిన విడిది సత్కారాలు ఏర్పాటు చేయండి. చిరంజీవి, విశ్రాంతి తీసుకున్నాయి. చిత్తమ్మా. అభివాదాలు అభివాదాలు. అభివాదాలు అభివాదాలు. నా పేరు సుకన్య అండి. నేను డిండిమవర్మ గారి కూతుర్నండి. మిమ్మల్ని ఒక్కసారి చూసి వెళ్దామండి. ఓహో, డిండిమ వర్మ గారి కుమార్తెవా నీవు? అబ్బా, మీరు ఊపిరి పీలుస్తుంటే పొంగే మీకుంటే సింహద్వారంలో ఉందండి. మీ దండలు దండయాత్రకు సాగి వీరుల్లా ఉన్నాయండి. యాండి ఆవిడ, మీరు చాలా అందంగా ఉన్నారండి. నువ్వు చాలా అందంగానే ఉన్నావు. నిజంగానా? మరి ఆ యువరాజు వినోదుడు నే అందంగా లేనంటాడే. అందాన్ని, ఆడదాని ఆంతర్యాన్ని అర్థం చేసుకోలేని పాపం అమాయకుడై ఉంటాడు. ఏమో, ప్రేమించమని ఎంత ప్రాధాయపడ్డా ససేమిరా అంటాడు. అతడే కాదు, ఎవ్వరూ నన్ను ప్రేమించడం లేదు. ప్రేమించి అమ్మ చచ్చిపోయింది. రాజకీయాల్లో పడి మా నాన్న ప్రేమించడే మర్చిపోయాడు. నన్ను ఎవ్వరూ ప్రేమించకపోతే నేను అలాగుండి బ్రతికేది. పాపం, నిన్ను చూస్తుంటే నాకు జాలి వేస్తుంది. అయితే మీరు నన్ను ప్రేమిస్తారా? ఓ, ఈ సృష్టిలో ప్రతి వ్యక్తిని ప్రేమిస్తాను.
అమ్మ కలిసిన చోట నువ్వే 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 నువ్వే. నాన్నగారు, ఈ పరదేశి ఆనాడు కన్నతీర్థంలో మధుమతి దేవిని అపహరించి మాతో పోరాటానికి సిద్ధపడ్డాడు. ఎవడండి వాడు? మన పాలిట పానకంలో పుడగలా పులి మీద పుట్రలా వచ్చుపడ్డాడు. నా ఊహే సరి అయితే అతను పెద్దరాణి కొడుకై ఉండాలి. పెద్దరాణి కొడుక అంటే విక్రముడే? అవును. ఆ వర్చస్సు, తేజస్సు, ఆ పోలికలు చూస్తుంటే అచ్చంగా మహారాజు గారి ప్రతిరూపంలో అనిపిస్తున్నాడు. అంతేకాదు, మహారాజు గారితో మాట్లాడుతున్నప్పుడు అతని కళ్ళల్లో కనిపించిన భక్తి భావం నా అనుమానాన్ని మరింత ధృవపరుస్తుంది. ఎందుకైనా మంచిది, ఆ పరదేశిని ఒక కంట కనిపెట్టి వెంటనే పరలోకం పంపించాలి. రాజకీయ దురంధరులు, అపర యుగంధరులు ఏదైనా ఎత్తువేయండి. జరిగిన సంఘటనపై మీ అభిప్రాయాలు చెప్పండి. మా మీద హత్యా ప్రయత్నం ఎవరు చేశారు, ఎందుకు చేశారు? ఏముంది మహాప్రభు, ఏ దేశ చరిత్ర చూచినా రక్తపాతాలు, మారణ హోమాలు కాంతా కనకాల కోసమే జరిగాయి, జరుగుతున్నాయి. ఏమంటారు మహామంత్రి? అవును, జరుగుతున్నాయి. కానీ రక్త సంబంధాన్ని తెంచుకుని రాజ్యం కోసం ఇంత కిరాతకానికి పూనుకోవడం మేమెక్కడా చూడలేదు. రక్త సంబంధమా అంటే మీ అనుమానం? అనుమానం కాదు బావగారు, యథార్థమే. ఈ హత్యా ప్రయత్నానికి పెద్దరాణి కొడుకు విక్రమసేనుడికి ఏదన్నా సంబంధం ఉందేమో అని. మహామంత్రి క్షమించండి, కన్న తండ్రినే చంపుకునే కిరాతకుడు ఉంటాడా? అక్కడే ఉంది రాజకీయం. తన తల్లిని అనుమానించి అవమానించాడన్న కక్షతో ప్రతీకారం తీర్చుకోదలుచుకున్నాడు, ప్రయత్నించాడన్న అభిప్రాయం. చార్వాక అభిప్రాయాలు కాదు, ఆధారాలతో రుజువు చేయండి. హంతకుణ్ణి పట్టి తీసుకురండి. తనయుడైనా తండ్రి అయినా ఎవడైనా సరే శిక్షిస్తాం. వెళ్ళండి. మహారాజా, ఏమిటి? ఆ ముళ్ళు తాకండి, అవి విషలిప్తములన్న అనుమానం. విషలిప్తమా? అవును మహారాజా. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ భగవంతుడు కరుణామయుడు, మంచి వాళ్ళకెప్పుడూ మేలు చేస్తూనే ఉంటాడు. ఆ దైవాన్ని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడూ విజయమే, దిగ్విజయమే. చిరంజీవి, దైవమే నీ రూపంలో వచ్చి మమ్మల్ని కాపాడుతున్నాడు. చిన్నవాడివైనా నీకు. మహారాజా, అంత మాట అనకండి. నేను మీకు బిడ్డలాంటి వాడిని. మహారాజా, మీరు ఆగ్రహించకపోతే మిమ్మల్ని ఒక్క మాట అడగాలని. అడుగు నాయనా, అడుగు. మా దగ్గర నీకు అరమరకేం ఉంది? మహారాజా, పెద్దరాణి గారి విషయం. పరదేశి, ఆ విషయం మాత్రం మా ముందు ప్రస్తావించకు. ఆ కులట. క్షమించండి మహారాజా, ఆమె మాకు కన్న తల్లి వంటి. ప్రజలను వారు కన్నబిడ్డల్లా చూచేవారు. సుగుణవతి, శీలవతి అయిన ఆ ఇల్లాలని మీరు అనుమానించి చంపించారని ప్రజలు మిమ్మల్ని దూషిస్తూ ఉంటే విని సహించలేదు. అవును నాయన, ప్రజలే కాదు, మేము కూడా దౌర్భాగ్యురాల్ని అలాగే నమ్మాం, ఆరాధించాం. కానీ కానీ మహారాజా, అది గిట్టని వాళ్ళు పుట్టించిన అపాదు కాకూడదా? చెప్పుడు మాటలు విని తప్పుడు శిక్షలు విధించేటంత వివేకహీనులం కాదు నాయన. మేం కళ్ళారా చూసిన తర్వాత ఆ నిర్ణయానికి వచ్చాం. కళ్ళారా చూచారా? కళ్ళారా చూచారా? ఇక చాలు నాయన, మారిపోయిన గాయాన్ని మళ్ళా రేపకు. వెళ్ళు, వెళ్ళి విశ్రాంతి తీసుకో. కళ్ళారా చూచారా?